Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. సో ఇప్పుడు ఒకవేళ శంకరాభరణం ఈ ఈ సినిమాలు తీయాల్సి వస్తే మీరు ఇప్పుడున్న హీరోయిన్స్ లో అసలు ఒకప్పటి సౌందర్య లాంటి యాక్టింగ్ కానీ వీళ్ళ యాక్టింగ్ ఉండేంత గొప్ప అనిపించేంత ఎవరన్నా ఉన్నారా మీకు యాప్ట్ అవుతారు అనిపించేంత? ఉన్నారు, మనకి ఆర్టిస్టులు ఎందుకు లేరండి, మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఈ జనరేషన్ ఎందుకు లేరు. ఓకే, ఉన్నారంటారా? చేయించుకోగలిగే డైరెక్టర్స్ కూడా ఉన్నారు మనకి, కుదరాలండి అంతే. ఓకే, ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాడు కొత్త, ఇదేమి ఆగిపోయేది కాదండి. అవును, కానీ ఎందుకంటారు ఇప్పుడు రావట్లేదు? ఒక డీజే టిల్లు ఇలాంటి సినిమాలు మీరు వినే ఉంటారు. జనరేషన్ అండి, ఇప్పుడు థియేటర్కి వెళ్ళేది ఎక్కువ మంది యూత్ అండి. యూత్ కి ఏం కావాలో అదే తీసుకెళ్తాం. బట్ అప్పుడు కూడా యూతే కదా సినిమాకి, అప్పుడు ఫ్యామిలీస్ బాగా వచ్చేయండి. అప్పుడు సినిమా అంటే అందరూ వెళ్ళేవాడి, అందరూ వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ఓటీటీ వచ్చాక ఇంటికి వస్తుంది కదా సినిమా, 4 రోజుల తర్వాత చూద్దాం అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. అంటే ప్రేక్షకుల అభిరుచి మారిందంటారా? అభిరుచి ఏ మారదండి, అభిరుచి మారదు. వాళ్ళకి మనం ఇవ్వట్లేదండి ఏమి సరైనది. అది సరే ఇవ్వట్లేదు కదా, అదే ఎందుకు అంటే డైరెక్టర్స్ మనకు కూడా మంచి మంచి ఆర్ట్ ఫిల్మ్స్, చిన్న చిన్న ఫిల్మ్స్ వస్తున్నాయి. ఈ మధ్యన 2-3 సినిమాలు చూశాను, చాలా బాగుంటున్నాయి కూడా. అవి కూడా బాగా ఆడుతున్నాయి, చిన్న చిన్నవి కూడా ఈక్వల్లీ ఆడుతున్నాయి. బయట ఏంటంటే కొంతమంది డైరెక్టర్స్ కూడా చాలా వరకు అనేది ఏంటంటే అంత యాక్టింగ్ స్కోప్ ఉన్న వాళ్ళని మేము పట్టలేము ఇప్పుడు ఈ జనరేషన్ లో, నాకు లేరు. అది కరెక్ట్ చేయట్లేదు, అందరూ చేస్తారు. ఇంకా ఇవాళ ఫెసిలిటీస్ ఎక్కువ పెరిగినాయి, ట్రైనింగ్ సెంటర్స్ అని అదని పెరిగినాయి, చేస్తారండి. బట్ ఇంకా ఇంకా ఒక విధంగా చెప్పండి, ఇప్పుడు ఇంకా ప్రొఫెషనలిజం పెరిగింది, ప్యాషన్ ప్రొఫెషన్ ఎక్కువ ఉందంటారా? ఎక్కువ ఉంది. ఓకే, మరి ఇప్పుడు మీరు నిర్మాత, మీ బ్రదర్ యాక్చువల్ గా సినిమా ఒకటి లేదు సార్, సినిమా తీశారు, ఆ సినిమాలో హీరోగా చేశారు, స్వరకల్పన సార్, హీరోగా చేశారు. మీరు ఎప్పుడైనా యాక్టింగ్ వైపు వెళ్ళారా? అసలు ఫస్ట్ నుంచి మీకు ఇంట్రెస్ట్ లేదా? ఎగ్జిక్యూషన్ ఇష్టం మొత్తం. నాన్నగారు కూడా సీతాకోక చిలుక నుంచి నేను ఆయన కూడానే ఉండి అబ్జర్వ్ చేస్తూ సాగర్ సంగమం నుంచి ఆల్మోస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిపోయింది. ఓకే, మరి స్వరకల్పనకి కొంచెం లాసెస్ వచ్చాయా? అసలు నెగ్లిజిబుల్. ఎందుకంటే అంటే ఈ సినిమాకి అంతకు ముందు వేరే హీరోని అనుకున్నారు అనే ఒక టాక్ ఉంది. ముందు రాజశేఖర్ తోటి అనుకున్నామండి, ఆ సబ్జెక్ట్ ఏదో కొంచెం తర్వాత ఏదో ప్యారలల్ గా మన తెలుగులో వచ్చేసిన సబ్జెక్ట్ లాగా ఫీల్ అయ్యి ఇంకా ఆ ప్రాజెక్ట్ షెల్ఫ్ చేసి ఇంకో సబ్జెక్ట్ రెడీ చేసి ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాము బ్రదర్ తోటి. అప్పుడు సరే ఆ ప్రాజెక్టు లైన్లో పెట్టి మా ఆస్థాన దర్శకుడు వంశీ గారు ఉన్నారు. వంశీ గారితో మీ అనుబంధం? వంశీ గారు మాకు బాగా అటాచ్డ్ అనమాట, ఇది లైక్ ఓన్ బ్రదర్ అనమాట మా ఇంట్లో. మేము తీసి అన్ని సినిమాలకి కంపెనీ నుంచి అసోసియేట్ డైరెక్టర్ అనమాట. ఓకే ఓకే, కమెడియన్ అలీ గారిని మీరే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రొడ్యూస్ చేశారు అనుకుంటాను కదా? ఇంట్రొడ్యూస్ కదండి, అప్పటికే 4 సినిమాలు చేశారండి. చేశారా? బ్రేక్ ఇచ్చింది బాగా ఈ సినిమా. ఓహో, బ్రేక్ ఇచ్చింది. 4 సినిమాలు చేశాడు మన లెజెండరీ జంధ్యాల గారు. జంధ్యాల గారు కూడా చాలా సినిమాలు చేశారు, అంటే యాక్టర్ గా ఫస్ట్ ఓన్లీ 1 ఫిల్మ్ అండి, అది ఫస్ట్ అండ్ లాస్ట్. అవును, అది మీరే పూర్ణోదయ ఆల్రెడీ డ్రామా ఆర్టిస్ట్, మంచి డ్రామా ఆర్టిస్ట్ అండి జంధ్యాల గారు. ఒక స్క్రీన్ మీద మాత్రం పూర్ణోదయ మనమే తీసుకుంటే ఆ సినిమాకి ఆయన డైలాగ్ రైటరు. ఆ క్యారెక్టర్ ఎవరు చేయాలి అని చెప్పి రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆయనకి మనసులో ఏదో అనిపించింది ఆయనకి విశ్వనాథ్ గారిని అడిగి ధైర్యం లేదు. నాన్నగారికి ఒక స్లిప్ లో రాసి తర్వాత చదవండి అని చెప్పి చూస్తే నాకు ఇది యాక్షన్ అయ్యాలని ఉంది అంటే, అది విశ్వనాథ్ గారికి చెప్తే ఆయన డెఫినెట్ గా రేంజ్ బాగుంటాడు, టెస్ట్ చేద్దాం. చిరంజీవి గారికి చెప్తే అయ్యో అంతకన్నా ఏంటి, చిరంజీవి గారికి కూడా ఒక స్టేజ్ ఆయన కావాలి, ఆయన గురువు కింద చూడడానికి. మెగాస్టార్ అనేసరికి ఒక పెద్ద రేంజ్ ఉంటేనే బాగుంటుంది. సో ఆయన కూడా జంజాల్ గారు అనేసరికి మంచి చాలా బాగుంటుంది అని చెప్పి టెస్ట్ చేస్తే అందరూ ఇంకా ఆయనకే ఓటేసి. ఓకే, మరి పూర్ణోదయ అంటేనే అక్కడ వర్క్ చేయడం అన్న అదృష్టంగా భావిస్తారు. అవునండి. మరి ఇప్పుడు శంకరాభరణానికి సినిమాకి కృష్ణంరాజు గారు రిజెక్ట్ చేశారు అనే ఒక టాక్ ఉంది, అది నిజమంటారా? అసలు ఎవరైనా రిజెక్ట్ చేశారా? అసలు రిజెక్ట్ అనేది మాట తప్పండి, ఇక్కడ ఎవరిని రిజెక్ట్ చేయలేదు, ఎవరికి చేయలేదు. ముందు రకరకాల అనుకున్నారు, నాగేశ్వర్ అనుకున్నారు, అక్కడ నాగేశ్వర్ అనుకున్నారు, శివాజీ గణేశన్ గారు అనుకున్నారు, మళ్ళీ వద్దు అనుకున్నారు, కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్నారు. కృష్ణరాజు గారు అయితే ఎలా ఉంటారని చెప్పి ఉంటే, ఎందుకంటే చనువు మీద నాన్నగారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అయినా విశ్వనాథ్ గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆ చనువు మీద ఊరితే డాడీ నాన్నగారు ఒక లైన్ ఊరితే చెప్పి అసలు నువ్వు ఎలా ఉంటుంది నీకు అని చెప్పి అనిపిస్తుంది అని చెప్పంటే, లేదు నాయస్లో నేను చేస్తే ఇమేజే కనిపిస్తుంది, క్యారెక్టర్ కనబడదు
మంచి సబ్జెక్ట్ లూజ్ అవుతాం ఓకే, సబ్జెక్ట్ మీద Subject కాన్సన్ట్రేషన్ అంటే లేకుండా ఇక్కడ స్టార్డమ్ మ్మ్. మీదే ఉంటుంది. అంతే తప్ప వేరే విధంగా ఆయన అనలేదు. అనలేదు. ఆయన మన మంచి కోరే సినిమా మంచి కోరే చెప్పాడు ఆయన. ఓకే, అంటే ఇంకెవరు అసలు ఇంకెవరి ఎప్పుడు దగ్గరికి reject అప్రోచ్ చేయలేదు. అవ్వలేదు, డైరెక్ట్ గా ఇంకా కొత్త వాళ్ళనే ఫిక్స్ అయిపోయాడు. తీసుకున్నారు.